పత్రిజీ గారి చైతన్యంతో అనుసంధానమవుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఈరోజు చైతన్యం అంటే మనం చాలాసార్లు వాడతాం. కాన్షియస్నెస్ అని, చైతన్యం అని అనేక సార్లు వాడుతూ ఉంటాం. ఆ చైతన్యము అంటే అసలు ఏమిటి? దానికి మన గ్రంథాల్లో, మన అనుభూతుల్లో ఏమున్నాయి? గ్రంథాల్లో చెప్పిందంతా మన అనుభూతి అవుతున్నామా, లేకపోతే మనదేంటి అనేది కొంచెం వివరణ చెప్పుకుందాం. చైతన్యాన్ని గురించి రకరకాల ఎన్నో రకాల ఉన్నాయండి. అందుట్లో ముందుగా భక్త ప్రహ్లాదుని తీసుకోవాలి. భక్త ప్రహ్లాదుడు ఆయన వాళ్ళ తండ్రికి ఆ శ్రీహరిని చూయించండి అని అంటే, శ్రీహరి ఎక్కడైనా ఉంటాడు, ఎందుగలడు అందు లేడును సందేహంబు వదలదు, ఎందెందు ఎతికినా అందందే నా శ్రీహరి ప్రత్యక్షమున అంటాడు. అంటే విశ్వవ్యాపకము అనేది, చైతన్యం అనేది విశ్వవ్యాపకము అనే అర్థంలో దానికి ఆది అంతం ఉండదని మన పురాణాల్లో అట్లలో ఉన్నాయి. ఈ చైతన్యం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ సృష్టి జరగటానికి ముందు ఏ స్థితిలో ఉంది ఈ చైతన్య స్థితి అనేది? అసలు అది కూడా పుట్టక ముందు ఎక్కడ ఉంది చైతన్యం అనేది తీస్తే, మనకి ఆధునిక విజ్ఞానములో రామ్తా గారు సృష్టి పుట్టక ముందు అంతా శూన్యమే ఉంది. శూన్యము అంటే ఏమీ లేని స్థితి కాదండి. అన్ని స్థితులు ఉండి, అన్ని శక్తులు ఉండి వ్యక్తం కాని స్థితి, దాన్ని శూన్యం అన్నారు ఆయన. అన్ని అంటే అన్నీ ఉన్నాయి దాంట్లో, కానీ వ్యక్తం అవ్వాల. వ్యక్తం కాని స్థితిని శూన్య స్థితి అన్నారు ఆయన. ఆ శూన్య స్థితి ఒకరోజు అనుకుందంట, ఆలోచన చేసింది, వ్యక్తం అవుదాము అని. అట్లా ఉన్న శూన్య స్థితి ఆలోచన చేసి వ్యక్తమవుదాము అనుకున్నప్పుడు జనించిందే చైతన్యము. అంటే అది ఆలోచన చేయగలనే పుట్టినదే చైతన్యము. ఎక్కడ పుట్టింది? అక్కడే పుట్టింది, దాంట్లోనే పుట్టింది. ఏదైతే శూన్యమని అనుకుంటామో అక్కడే పుట్టింది. ఆ శూన్యములో నుంచి పుట్టినదే చైతన్యము. ఆ చైతన్యం యొక్క కదలిక ఎనర్జీ, శక్తి. శూన్యంలో అన్నీ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అన్నింటిలోనే దాన్ని వ్యక్తం చెయ్యాలి అనుకొని ఆలోచన చేసినప్పుడు పుట్టినది చైతన్యము. చైతన్యము యొక్క కదలిక ఎనర్జీ. చైతన్య మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ కూడా ఎక్కడ జరిగింది? అక్కడే, దానిలోనే, ఆ సర్కిల్లోనే. సర్కిల్ అంటే ఇది ఈ శూన్యం కూడా అంతా వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నదే శూన్యం కూడా. అది దానిలోనే పుట్టింది, దానిలోనే కదలిక జరిగింది. ఆ శూన్యము కదలికలో ఏర్పడ్డదే శక్తి. ఆ చైతన్యము కదలిక ద్వారా ఏర్పడింది శక్తి. ఈ రెండు కలిస్తే ఏర్పడింది ఈ బ్రహ్మాండం, ప్రకృతి. ఇదని చెప్పారండి. అంటే ఆ వరుస అట్లా వచ్చింది. ఈ ప్రకృతిని మనం చూస్తున్నాం, మిగతా వాటిని మనం అనుభవించలేకపోతున్నాం. ఆ చైతన్య స్థితిని అనేది మన అందరికి తెలుసు. అంటే ప్రకృతిని చూస్తున్నాం, ఏదైతే సత్యము కాదో దాన్ని చూస్తున్నాం. ప్రకృతి అనేది మిథ్య, ఆత్మ సత్యం అని మన ఎంతో మంది మహానుభావులు చెప్తూ ఉంటారు. ప్రకృతి మిథ్య, ఆత్మ సత్యం అని చెప్తారు మన మహానుభావులు అందరూ. దర్శించిన వాళ్ళందరూ అదే మాట చెప్తారు. కానీ ఇదేంటి, మనకి ప్రకృతి ఇంత బ్రహ్మాండంగా కనపడుతుంది. ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడ కొండ ఉంది, ఇక్కడ కాలువ ఉంది, ఇక్కడ నది ఉంది, ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ సత్యము కాదు.
ఇల్యూషన్ అని భ్రమపడుతున్నాం మనం అని అంటారు. భ్రమ ఏంటి ఇంత కనపడుతుంటే? ఇప్పుడు ఇక్కడ గోడ గట్టి ఉంది, ఆ లేకపోతే కొండ ఉంది, ఆ కొండ భ్రమని మనం వెళ్ళాం అనుకోండి, తగిలితే తల పగులుతుంది కదా, అంటే అది భ్రమ ఎట్లయిద్ది అనిపించింది మనకి. దాన్ని వాళ్ళు మహానుభావులు ఎంతో దూరదృష్టితో అసలు లోపల ఏముంది దీంట్లో అంటే కణ సముదాయం అని చెప్పుకున్నాం నిన్న. ఏదైనా ఒకటి వస్తువు ఏర్పడిందంటే అది కణాల యొక్క సముదాయం అని. ఆ కణాలు, ఆ పరమాణువులు ఏముందని చూశారు క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు. క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు ఆ పరమాణువును ఓపెన్ చేసి దాంట్లో ఏముంటది, అసలు ఏముంది లోపల అని గమనించినప్పుడు వాళ్ళకి కనపడ్డ పరమ సత్యం ఏంటంటే 99.99% శూన్య స్థితి కనపడిందంట. అంటే ఒక రూపాయి మన దగ్గర ఉంటే 99 పైసల 99 అంటే ఆఖరి ఒక్క పైసా అంత కూడా లేనంత, ఉండి లేనంతగా పదార్థం ఉందంటండి. మిగతాదంతా శూన్య స్థితే. కానీ ఆ ఒక్క అణువంత దాన్ని మనం ఇంత బ్రహ్మాండంలో చూస్తున్నామంటే ఆ చైతన్యం ఎంత ఉంటుందో ఆలోచించు. ఆ 99.99% ఎంత శక్తివంతమైందో ఆలోచించుకోండి అని చెప్పారు. అంటే అందుకని ఈ సృష్టి అంతా భ్రమ, మిథ్య, ఆత్మే సత్యము, ఆ చైతన్యమే సత్యము అనే మాట వాళ్ళు వాడారు మహానుభావులు అందరూ. ఇదంతా మిథ్యే. మనం కళ్ళతో చూసిందంతా మిథ్య. కానక కన్నది కైవల్యము అన్నమాచార్యులు వారు దర్శించి చెప్పిన మాట. కళ్ళతో చూడకుండా చూసింది నీ కైవల్యం అని అన్నాడు. అంటే ఈ కళ్ళతో ఏది చూస్తాం అది తప్పు, రాంగ్. మనం అదేగా చూస్తుంది ఇప్పటి వరకు. కళ్ళు మూసుకుంది చూసిన దాన్ని అది నీకు నిజమైన పదార్థము, నిజమైన యథార్థము, దాన్ని గమనించు అని చెప్పారు. ఓకే, ఇప్పుడు చైతన్యాన్ని గురించి మన పురాణాలు అంటే మన వాంగ్మయం ఉంది కదా, హిందూ ధర్మానికి సంబంధించిన వాంగ్మయం. దాంట్లో మాండూకోపనిషత్తులో చైతన్యం గురించి ఒక వివరణ. ఆ చైతన్యం ఏ స్థాయిలో ఉంటది ప్రతి మానవుల్లో. సరే, ఇప్పుడు నేను ఆ విశ్వంలో ఉన్న చైతన్యాన్ని గురించి చెప్పాను. అంటే ఈ విశ్వం ఎలా ఏర్పడింది, ఆ శూన్య స్థితి నుంచి చైతన్యం ఎలా పుట్టింది, అది ఎట్లా కదిలింది, ఆ రెండు కదలిక ఎనర్జీ, చైతన్యం కదలిక ద్వారా పుట్టిన ఎనర్జీతో మిక్స్ అయ్యి ఈ ప్రకృతి ఏర్పడింది అని చెప్పి, ఆ ప్రకృతిలో చూస్తే ఏముందంటే శూన్యం ఉంది. మళ్ళీ ఎక్కడ అంటే శూన్యం నుంచి ఉన్నదే శూన్యంలో ఉంది, ఈ ప్రకృతిలో ఉంది. ఆ శూన్య స్థితి మనలో కూడా ఉంది. అయితే మనలో ఎలా ఉంది, ఏ రూపాల్లో ఉందనేది మన మండూకోపనిషత్తులో 4 స్థితులు చెప్పారండి. 4 స్థితుల్లో చైతన్యం ఎలా ఉంది అనే దానికి ఎరుక స్థితి ఫస్ట్ స్థితి. ఎరుక అంటే ఇప్పుడు మనం ఎరుకలో ఉన్నాం, ఎరుక స్థితిలో ఒక చైతన్యం ఉంది. రెండోది నిద్ర, స్వప్న స్థితి రెండోది. అంటే నిద్రపోయినప్పుడు మనకు ఆ చైతన్యం అంత తెలిసి తెలియనట్టుగా, అంటే కలత నిద్ర లాంటిది, తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. సుషుప్తి అంటే గాఢ నిద్ర అనుకోండి. ఆ స్థితిలో కొంత అంటే ఈ 4 స్థితిలో ఎక్కడోసారి అనుభూతి చెందుతూ ఉంటాం ఆ చైతన్యాన్ని. ఎరుకలో కానీ, లేకపోతే మామూలు కలత నిద్రలో కానీ, గాఢ నిద్ర సుషుప్తి. లాస్ట్ది తురీయ. ఆ తురీయ స్థితి అనేది బ్రహ్మానంద స్థితి. అది మనము ఈ ధ్యాన ప్రక్రియలో అత్యంత హయ్యర్లో, అంటే అన్ని దాటి ఇవన్నీ మనం ఆ స్థితిలో ఎలా ఉంటామంటే ఎటు తిరిగి కూర్చున్నామని కానీ, మన ఇంట్లోనే కూర్చున్నామా లేకపోతే ఎక్కడన్నా బయట కూర్చున్నామా, మన ఒంటి మీద ఎలాంటి డ్రెస్ ఉందని కానీ అసలు ఏమి గుర్తుండని స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని తురీయ స్థితి. అప్పుడు బ్రహ్మానంద స్థితి ఏదైతే అనుభూతి, ఆ కళ్ళు మూతలు పడవు, అదే తెరుపుళ్ళు పడవు, ఆ స్థితిని తురీయ స్థితి అని వర్ణించారు. అంటే చైతన్యం ఆ స్థాయిలో ఉంటది.
అనేది వర్ణించారు. అంటే ఇది మనకి జస్ట్ అవగాహన కోసం చెప్తున్నాను. తర్వాత తైత్తిరీయోపనిషత్తు అని ఇంకోటి ఉంది. దాంట్లో పంచకోశాల స్థాయిలో ఉంటది ఈ యొక్క చైతన్యం మన శరీరంలో. ఫస్ట్ చెప్పింది ప్రకృతిలో ఉండేదాన్ని. ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు శరీరం. ఈ శరీరంలో ఎలా ఉంటుంది అనే దానికి పంచకోశాల స్థాయి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ స్థాయిల్లో తిరుగాడుతూ ఉంటది మనలో, మన శరీరంలో అని చెప్పారు. అంటే అన్నమయ కోశం అంటే భౌతిక శరీరం, ప్రాణమయ కోశం అంటే ప్రాణశక్తితో నుండే ఉన్న శరీరం, మనోమయ కోశం అంటే మనస్థితి, ఆనందమయ కోశం అంటే మనము ఏదైతే అనుభూతి చెంది ఆనందపడతామో అది, విజ్ఞానమయ కోశం అంటే ఆనందం నుంచి అనుభూతి చెందిన జ్ఞానం, ఆ స్థితి. ఈ 5 స్థితిలో మన మానవ దేహములో ఇది ఉంటది అని తైత్తిరీయోపనిషత్తు చెప్పి. ఇంకా కఠోపనిషత్తులు ఇంకా చాలా ఉన్నాయండి, రకరకాలుగా దాన్ని వర్ణించి చెప్పినాయి. మన కొంతమంది ఎలా చెప్తారంటే ఈ 7 చక్రాల రూపంలో చైతన్యం ఉంది. 7 చక్రాల్లో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, శుద్ధ, ఆజ్ఞ, సహస్ర, ఈ 7 చక్రాల్లో ఎక్కడో సాట నీ చైతన్యం నీలో ఉన్న, అంటే మనలో ఉన్న చైతన్యం ఏదైతే మనం చైతన్యం అనే శూన్య స్థితి నుంచి పుట్టిందని చెప్పామో ఆ చైతన్యం ఇక్కడ మనలో ఈ 7 రూపాల్లో 7 చక్రాల్లో ఏదో ఒక చక్రములో తిరుగాడుతూ ఉంటది, లేకపోతే 2-3 చక్రాలు అటు ఇటు పైకి కిందకి. దాన్ని సాధనలో ఈ మూలాధార స్థితి నుంచి సహస్రారానికి తీసుకెళ్ళటమే మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం అని అలా చెప్తా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మనస్థితి, మనసు యొక్క స్థితి, ఈ మనసులో ఎలా ఉంటది ఈ చైతన్య స్థితి అనేది కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే చైతన్య, ఇప్పుడు మనం అంతా ఎరుకతో చూస్తున్న స్థితి. సబ్ కాన్షియస్ ఉపచేతన మనసు, అన్కాన్షియస్ అంటే అసలు ఏమి, మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్కాన్షియస్ అని చెప్తా ఉంటారు. అంటే బాడీలో ప్రాణం ఉంటుంది కానీ మైండ్ వర్క్ చేయదు, అది అన్కాన్షియస్ అని. మనం ఇక్కడ మాట్లాడుకునేది అన్కాన్షియస్ కాదండి, ఇంకా కొంచెం వివరం ఉంది. తర్వాత సూపర్ కాన్షియస్, తర్వాత స్పాంటేనియస్ కాన్షియస్నెస్, తర్వాత సంయుక్త కాన్షియస్నెస్, అల్టిమేట్. ఇట్లా 7 రూపాల్లో మనలో చైతన్య స్థితి ఆ లెవెల్స్లో ఉంటుంది అనేది కొంతమంది చెప్తా ఉంటారు. మన స్థితిలో అంటే ఈ మన శరీరములో మనస్సు ఆడించే ఆటలో ఏ ఆటలో ఉన్నాం, ఏ స్థితిలో ఉంటే ఏ కాన్షియస్ లెవెల్లో ఉన్నట్టు, మనం ఆడే ఆటలో ఏ స్థితిలో ఉంటే ఏ కాన్షియస్ లెవెల్లో ఉన్నట్టు అనేది అర్థం వచ్చేటట్టు చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే మన సర్వైవల్ కాన్షియస్నెస్ అని, స్పిరిచువల్ కాన్షియస్నెస్ అని, ఇట్లా రకరకాలుగా చెప్తా ఉంటారు. అంటే మనలో ఆ శూన్య స్థితి, అంటే ఇదంతా వచ్చింది మన పురాణాల ప్రకారం ఏంటంటే కాళీ, అర్ధనారీశ్వర తత్వం, ఆది పరాశక్తి అని చెప్పారు. ఆది పరాశక్తిలో అన్ని శక్తులు మిళితమై ఉండి ఖాళీగా ఉన్నదాన్ని కాళీ అన్నారు. కాళీ అంటే అన్నీ ఉన్నాయి కానీ ఖాళీ. దాని యొక్క ఆలోచనే చైతన్యంగా రూపాంతరం చెంది ఆ చైతన్యమే మనలో కూడా ఉంది అనేది
మనందరికీ ప్రతిరోజు ఎవరో ఒకడు మాస్టర్ చెప్తున్నారు కాబట్టి మనం కూడా చైతన్య స్వరూపులమేనని, నేను శరీరాన్ని కాదు, నేను చైతన్యమూర్తిని, అంటే నేను ఆత్మని అనే భావన మనం పట్టుకున్నాం. ఇప్పుడు ఆ చైతన్యం అనేది మనం ఏ రకంగా ఎక్కడ అనుభూతి చెందుతున్నాం అనేది ఇవాళ మనం చెప్పుకుందామండి. ఏ రకంగా ఎక్కడ అనుభూతి చెందాం, ఏ లక్షణాలు ఉంటే ఎలా, ఏ చైతన్య స్థాయిలో ఉన్నట్టు మనకున్న లక్షణాలను బట్టి, అంటే మన శారీరక లక్షణాలను బట్టి, మానసిక లక్షణాలను బట్టి, ఏ లక్షణాలను బట్టి ఏ స్థాయిలో మనం ఉన్నట్టు అనేది ఇవాళ కొంచెం చెప్పుకుందాం. ఒక మనిషి కంప్లీట్గా, అంటే ఈ తైత్రీయ ఉపనిషత్తులో చెప్పిన ఈ లెక్క తీసుకున్నాం అనుకోండి, ఇది ఈ కోశాల లెక్క, అన్నమయ కోశం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, ఆ లెక్క తీసుకున్నాం అనుకోండి. ఒక మనిషి యొక్క చైతన్య స్థాయిని లెక్కేయాలంటే వాడు చేసే పనులు ఏంటి అనేది కనుక మనం గమనించినట్టయితే అప్పుడు ఏ స్థాయిలో అతను ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. సపోజ్ ఒక మనిషి ఎప్పుడు తిండి ఆలోచన, ఎప్పుడు తిండి గురించే, ఎక్కడ దొరికిద్దా తిందాం, ఇంట్లో వండింది మొత్తం నేనే పెట్టుకొని తినేస్తాం, వెనకమాలలు తిన్నా తినకపోయినా నాకు సంబంధం లేదు, ముందుగా లేకపోతే ఇంకా బయట ఎక్కడ ఏం దొరికిద్దో, మంచి హోటల్ ఎక్కడ ఉంది, ఈ హోటల్, ఈ ఊర్లో ఉన్న హోటల్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా వేరే ఊర్లో మంచి బిర్యానీ దొరికిద్దంట, అక్కడికి వెళ్ళి తిందాం అని ఎప్పుడు తిండి, స్వార్థం, అన్నీ నాకే కావాలి, అన్నీ ఎవరికి నేనేమి ఇవ్వకూడదు, అన్నీ నాకే కావాలి, వాళ్ళ దగ్గర జేబులో లాక్కోవాలి, వీళ్ళ జేబు లాక్కోవాలి. ఈ తిండి, ఈ స్వార్థము, నైరాస్యంగా ఉండే స్థితి గనక ఉండే మానవుడు గనక మనకు ఎదురు పడితే, ఏది ఇంత తింటున్నా, ఇంత లాక్కుంటున్నా, ఎప్పుడు ఏడుపు ముఖంతో ఉండేవాళ్ళు కొంతమంది కలపడతారు. వాళ్ళు మూలాధార చైతన్యముతో ఉన్నట్టు లెక్క. అంటే చైతన్య స్థాయి వాళ్ళ శరీరములో మూలాధారములో ఉంది, అంటే లాస్ట్ స్టేజ్లో సర్వైవల్. అంటే మూలాధార చైతన్యాన్ని, స్వాధిష్టాన చైతన్యాన్ని, మణిపూరక చైతన్యాన్ని సర్వైవల్ చైతన్య స్థితులుగానే లెక్క అవుతారు. అది బతకటానికే ఇవి మూడు. ఇప్పుడు మూలాధారంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే తిండి కోసమే బతుకుతాడు, అసలు తినటానికే నేను బతుకుతున్నాను, అసలు పుట్టిందే తినటానికి అనే భావంలో ఉంటాడు. అన్నీ రుచిగా, ఏ ఒక్కరోజు ఏ రుచి తగ్గినా నో, ఒప్పుకోడు, కాంప్రమైజ్ కాడు, ఇంట్లో ఇక ప్లేట్లు లెగవాల్సిందే పైకి. అలాంటి స్థితిలో ఉన్నాయి. అన్ని స్వార్థం, తన వ్యక్తిగత స్వార్థమే. దాన్నే మన ఎదురుగా మనిషి కనపడితే వాడి చైతన్య స్థితి మూలాధారములో ఉంది అనే భావం చేయాలి. అంటే అడు ఇక నథింగ్, వాడికి ఏం అవసరం లేదు, ఇంకా తిండి నిద్ర, బాగా తింటాం, ఇక ఫుల్గా నిద్రపోవటం, మళ్ళీ మెలుగు రాగానే మళ్ళీ తింటాం, మళ్ళీ పడుకోవటం, లేదా ఏదైనా పనింటి చేయటం, గానుగెద్దులాగా. అలాంటి ఉన్న స్థితిలో ఉన్నవా కనుక మనకు ఎదురు పడితే వాడు మూలాధార చైతన్యంలో తిరుగాడుతున్నట్టు. నెక్స్ట్ సర్వైవల్ చైతన్యంలోనే నెక్స్ట్ లెవెల్ ఉందండి ఇంకోటి, అదేంటంటే స్వాధిష్టానం. స్వాధిష్టానం అంటే కొంచెం ఎదుగుతాడు. స్వాధిష్టాన చైతన్యంలో ఉన్నవాడు ఏంటంటే కొంచెం ఎదిగి గ్రూప్ కమాండ్, వీళ్ళందరూ నాతోనే అసోసియేట్ అయ్యి ఉండాలి. అంటే మూలాధార చైతన్యంలో ఉన్నవాడు తామస గుణం అనుకుంటే, స్వాధిష్టాన చైతన్యంలో చేరినవాడు రాజస గుణంలోకి వస్తాడు. రాజస గుణం అంటే అందరిని నేనే కంట్రోల్ చేయాలి, అందరు నా కిందే ఉండాలి, అందరు నేనే పట్టుకోవాలి అనే భావాన్ని వ్యక్తం చేస్తూ, దాన్ని తగ్గ వర్క్ చేస్తూ, ఎప్పుడు అదే ఆలోచన ఉంటూ అది చేసేవాడు ఆ స్వాధిష్టాన చైతన్యంలో ఉన్నట్టు.
మణిపూరక చైతన్యం అంటే నెక్స్ట్ లెవెల్. అంటే ఏదో మొద్దుగా చేయటం కాదు, మనకు ఒక గుర్తింపు రావాలి. నేను ఒక మంచి ఒక దాంట్లో గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక ఆటలోను, ఒక సంగీతంలోను, దేనిలో ఒక దాంట్లో, లేకపోతే ఒక పాండిత్యంలోను, లేకపోతే మంచి ఒక కంపెనీకి CEO, లేకపోతే ఒక 100 ఎకరాలు వ్యవసాయం చేసి మంచి పంటలు పండిస్తున్నానని చెప్పుకోవటానికో, ఇవన్నీ మణిపూరక స్థితిలో ఉన్న వ్యక్తి చేసే పనులు. అంటే ఈ చైతన్య స్థాయిలను బట్టే మనం అక్కడ వ్యక్తిగా సర్వైవల్ అవుతూ ఉంటాం. ఈ 3 స్థితుల్లో ఉన్న చైతన్య స్థితిలో ఉన్న వాళ్ళని బ్రతకటానికి బ్రతికేవాళ్ళు అంతే. అంటే బ్రతకటానికి మాత్రమే ఉన్నారు వీళ్ళు. భూమి మీద ఎందుకున్నారు? వాళ్ళు ఏ పని చేసినా కానీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి, వాళ్ళ పొట్టను కాపాడుకోవటానికి, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవటానికి, వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవటానికి, అంతవరకే ఉన్న వాళ్ళని ఈ 3, ఇది సర్వైవల్. అంటే బ్రతకటానికి చేసే ప్రయత్నంలో ఉన్న వారి యొక్క చైతన్య స్థితి ఈ మూడిట్లో ఉంటుంది. కొన్నాళ్ళు కిందకి, కొన్నాళ్ళు పైకి కిందకి అట్లా ఆడుతూ ఉంటుంది. ఏ సాధన లేనివాడు అక్కడే ఉంటాడు. ఎన్ని జన్మలైన అతని ఏ సాధన చేయకపోతే ఆ మూడిట్లోనే పడిపోతా ఉంటాడు. ఇది మన ఎదురుగా వచ్చిన వ్యక్తులు ఏమి పని చేస్తున్నారనే దాన్ని బట్టి ఆధారం చేసుకొని వాడు ఆ చైతన్యంలో ఉన్నారు. ఇంకో రకం చెప్పాలంటే మూలాధార చైతన్యము శైవ దశ అనుకోండి, స్వాధిష్టాన చైతన్యం బాల్య దశ అనుకోండి, మణిపూరక చైతన్యం యవ్వన దశ, ఇట్లా అనుకోవచ్చు. మళ్ళీ మూలాధారము శైవ దశ, శైవ ఆత్మలు చేసే పని, స్వాధిష్టానము బాల్యాత్మలు చేసే పని, మణిపూరకము యవ్వనాత్మలు చేసే పని. మరి ప్రౌఢాత్మలు ఏం చేయాలి అని అంటే, ఈ 3 స్థితుల్లో ఉండి జన్మలు ఎత్తి కర్మలను పోగు చేసుకుంటాం. బాగా కర్మలు పూర్తిగా పోగవుతాయి ఈ 3 స్థితుల్లో. ఎందుకంటే అసలు దేన్ని యాక్సెప్ట్ చేయము, అంతా స్వార్థపూరితమైన జీవనం. దానిలో కొంచెం పరిణితి వచ్చేటప్పటికి ఈ 3 స్థితులు దాటి మనలో ఉన్న చైతన్య స్థితి అనాహత చక్రానికి మెల్లగా వెళ్తుందండి. అప్పుడు ఇతరుల పట్ల కాస్త కరుణ, ఇతరుల పట్ల కాస్త జాలి, ఇతరుల పట్ల కాస్త అరే వాడు బతకాలి నాలానే, వాడిని కూడా నేను ప్రేమించాలి, ఇష్టపడాలి అనే స్థితి ఆ టైంలో వచ్చింది. దాన్ని ఇప్పుడు ఈ కింద మూడిలో ఉన్న చైతన్య స్థితిని సర్వైవల్ అన్నాం. ఇప్పుడు ఈ స్థితిని, ఈ సర్వైవల్ కాన్షియస్నెస్ కి ఆ పైన 3 చక్రాలు, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, ఈ 3 చక్రాలకు కావలసిన అవి స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన చక్రాలు. ఈ మూడు చక్రాలకి, ఈ సర్వైవల్ కాన్షియస్నెస్ కి మధ్యలో ఇది ఒక వంతెన లాగా పనిచేస్తుంది. ఈ చక్రంలో చేరిన వాడు ఒక పుష్పించిన పుష్పం లాగా తన యొక్క రేకులతోటి అందరికీ ఒక ప్రేమను పంచుతూ ఉంటాడు. పుష్పించిన పుష్పం ఎలా అయితే తనలో ఉన్న సుగంధాన్ని అందరికి పంచుతుందో, ఈ అనాహత చక్రాన్ని కనుక చైతన్య స్థాయిని పెంచుకోగలిగిన వాడు అన్ని శరీరాలకి, చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక సుగంధాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటాడు. ఆ సుగంధం వ్యాప్తి చేసే స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఈ విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారానికి ఇక మెల్లమెల్లగా ఇక మనకు ఒక సాధన, అంటే మనలో ఒక మార్పు. ఇప్పటిదాకా 3 చక్రాల్లో ఉన్నప్పుడు బతకటానికి మాత్రమే బతికిన జీవితం నుంచి క్వశ్చన్ మార్క్ పడే జీవితం. ఏంటి జీవితం అంటే ఇదేనా, ఇంకేమన్నా ఉందా, జీవితం అంటే ఇదేనా, ఇంకేమన్నా ఉందా అని క్వశ్చన్ మార్క్ ఎక్కడ పడుతుంది? ఈ 3 చక్రాలను దాటి చైతన్యము ఏదో ఒక రూపంలో అనాహతకు వచ్చిన తర్వాత పడింది. అసలు జీవితం అంటే ఇదేనా, ఇంకేమన్నా ఉందా? ఈ పడుకొని నిద్రపోవటమేనా, తిండి తిప్పలు, పడుకోవటం,
కుటుంబాన్ని నడపటం, పిల్లల్ని కనటం, మళ్ళీ నిద్రపోవటం, మళ్ళీ పని చేయటం, మళ్ళీ సంపాదించడం, ఆస్తులు కూడబెట్టడం, కీర్తి ప్రతిష్టలు కూడబెట్టడం, రాజరిక వ్యవస్థను అనుభవించడం, ఇవేనా ఇంకేమన్నా ఉందా అని క్వశ్చన్ మార్క్ ఎప్పుడు పడుతుందంటే వాడిలో ఉన్న ఆ చైతన్య స్థాయి అనాహత చక్రానికి చేరినప్పుడు పడిద్ది. అప్పుడు ఎతుకులాడతాడు. ఏమని? నాకు గురువు కావాలి, లేకపోతే నాకు ఈ జ్ఞానం కావాలి, ఇది తెలియాలి, ఇది ఎవరి దగ్గర తెలుసుకోవాలి. తపన బిగిన్ అయింది ఎప్పుడు? ఇక్కడ ప్రేమ అనేది పుట్టినప్పుడు. అనాహత చక్రం అనేది ఆక్సిటోసిన్, లవ్ చక్ర, దాని పేరే ఆక్సిటోసిన్. అంటే దాన్ని ఏమంటారు? విశ్వ మానవ ప్రేమని ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. విశ్వ ప్రేమని, అన్ని జీవుల పట్ల కరుణ. అది వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ పడింది. ఏంటి జీవితం అంటే ఇదేనా? ఇన్నాళ్ళు పెట్టి ఏదో బతికాం, ఇన్ని జన్మలు ఏదో బతికాం, ఊరక తిండి, నిద్ర, కుటుంబము, డబ్బు, ఇవన్నీ ఇక వెగటు పుట్టిన స్థితికి వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఏంటి? ఈ మధ్యలో అనేక రోకటి పోట్లు పడతాయి. ఈ సర్వైవల్ కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు అనేక రోకటి పోట్లు టక్క 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 పడతా ఉంటాయి. పడినప్పుడు ఏంటి జీవితం అంటే ఇదేనా, ఇంకేమైనా ఉందా అని ఆలోచన మొదలైద్ది, తపన మొదలైనప్పుడు గురు లభ్యత దొరుకుతుంది. అప్పుడు ఈ అనాహత చక్రం నుంచి మెల్లగా పైకి జారుతా ఉంటుంది. అంటే అప్పటిదాకా అన్నమయ కోశంలో మాత్రమే ఉన్న ఆత్మస్థితి ప్రాణమయ కోశానికి, ప్రాణశక్తికి అందుతా ఉంటుంది. ప్రాణశక్తికి ఏం కావాలి? ఎక్కువ ఎనర్జీ కావాలి దానికి. మనం తిండి తెప్పులు అనే ఆ ఎనర్జీ వేరు, అది కండరాలకు చేరే ఎనర్జీ. మనం తిండి ద్వారా వచ్చిన ఎనర్జీ కండరాలకు చేరింది. ఇప్పుడు ప్రాణమయ కోశానికి కావాల్సిన ఎనర్జీ ఏంటంటే విశ్వశక్తి. ఎప్పుడైతే ప్రాణమయ కోశంలోకి వెళ్తుందో, నాడీ మండలంలోకి వెళ్తుందో అప్పుడే మనం డెవలప్మెంట్ బిగిన్ అయ్యేది. అది ఆ ప్రాణశక్తిని మనం ఏదో సాధన ద్వారా అందుకొని మొదలైనప్పుడు అప్పుడు మనలో చైతన్య స్థాయి ఈ పై చక్రాలైన విశుద్ధ, ఆజ్ఞ, సహస్రానికి తిరుగాడటం మొదలవుతాం. అంటే దీనికి సాధన అవసరము. ఇంతకుముందు 3 చక్రాలు ఉన్నప్పుడు ఏ సాధన లేదు, ఓన్లీ బ్రతకటానికే. ఇక్కడ మనం ఈ చైతన్య స్థాయిని పంపటానికి, పైకి తీసుకెళ్ళటానికి సాధన అవసరము. ఆ సాధనే ఆఖరి మెట్టే ఈ ధ్యానం. ఆ సాధనలో ఆఖరి మెట్టు మళ్ళీ మనం పూజలు, వ్రతాలు, కీర్తనలు, భజనలు, దాన్ని ఏమంటారు, యాగాలు, యజ్ఞాలు, తర్పణాలు ఎన్నో చేసి ఉంటాం అనేక జన్మల్లో. వాటన్నిటి ఫలితమే ఈ ధ్యానం. ఆ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆ స్థితులు మళ్ళీ మారుతా ఉంటాయి. మారి విశుద్ధ, ఇప్పుడు ఈ మూలాధారములు, స్వాధిష్టానములు, మణిపూరకములు అశుద్ధం చేసిన చక్రాలు, అంటే అక్కడ చేసిన కర్మలన్నీ విశుద్ధ చక్ర స్థాయికి వచ్చినప్పుడు కడుక్కోవటం మొదలైంది. ఆ చైతన్య స్థాయి విశుద్ధకు వచ్చినప్పుడు కడుక్కోవటం, మొత్తం అక్కడ క్లీనింగ్. విశుద్ధ విశేషమైన శుద్ధి గల చక్రం. అంటే అక్కడికి వెళ్ళిందంటే చైతన్యం ఈ మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకములో చేసిన కర్మలు ఉంటాయి, బోళ్ళని కర్మలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ స్వార్థపరమైన జీవితం మనం అనుభవించింది. అవన్నీ ఒక్కోటి అక్కడ క్లీన్ అవుతా ఉంటాయి. మన ధ్యానములో కర్మ రాహిత్యాన్ని పొందటం అంటే అదే. మన చైతన్య స్థాయిని పెంచుకున్న కొద్దీ అక్కడ కర్మరాహిత్యం చెందుతూ ఉంటాం. శుద్ధంగా తయారవటం ఏంటి? ఈ మన యొక్క చైతన్య స్థితిని శుద్ధం చేస్తున్నాం, అక్కడ సంపూర్ణంగా చేసేస్తున్నాం శుద్ధం. అలా శుద్ధమైన, విశేషమైన శుద్ధం అయినప్పుడు వాక్కులో మార్పు వస్తుంది. చక్కటి వాక్కు, మాటే మంత్రం లాగా పనిచేస్తుంది. ఆ మాటే మంత్రాన్ని మనం పట్టుకుంటాం.
ఆ మాటని మనం డెవలప్ చేస్తూ ఉంటాం. మాటే మంత్రం. ఒక మాట చెప్తే చాలు, ఇక మిగతా అంతా సెట్ రైట్ అయిపోతాం. అలా కొన్ని జన్మలు గడిచి ఇక అక్కడి నుంచి ఆజ్ఞా సహస్ర ఏకత్వ స్థితి. ఆజ్ఞాలో ఈ 5 చక్ర అంటే ఈ 5 కోశాలకి రిలేటెడ్. ఇది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఈ వరుసలో ఇప్పుడు మనం విశుద్ధ వరకు వచ్చినట్టు అనుకోండి. ఇక్కడ మనకి ఈ చక్రాలు అంటే ఈ కోశాల్లో సరైన దృక్పథంలో గనక అన్ని పనిచేస్తే ఉంటే ఒక్కొక్క కోశం ఒక్కొక్క చక్రానికి అనుకోండి. అన్ని చక్రాలు సరిగ్గా రుజు మార్గములో సరైన ఎనర్జీస్తో ఇదైతే అప్పుడు ఆజ్ఞాలోకి ప్రవేశిస్తాము. అక్కడ ఆజ్ఞాలో మళ్ళీ ద్వంద్వత్వం, మళ్ళీ రెండుగా ఉంటది. ద్వంద్వత్వంతో ఉంటాం చాలా రోజులు. ద్వంద్వత్వంతో నేను జీవుణ్ణి, దేవుడు అక్కడ ఉన్నాడు, జీవేశ్వరులు వేరు వేరటంచు వెర్రివాడు. అంటే తెలియక చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరటంచు వెర్రివాడు, తరిచి చూడ చిద ఘటాకాశములు ఒక్కటి కాదే అని అన్నాడు. తరిచి చూస్తే రెండు ఆకాశం అంటే ఘటంలో ఉన్నది, చిదంలో బయట ఉన్నది. చిదాకాశం అంటే బయట ఉన్నది, ఘటాకాశం అంటే ఈ శరీరంలో ఉన్న ఆకాశం. ఆకాశం అంటే ఇక్కడ చైతన్యం. రెండు ఒక్కటే కదా అని అంటాడు. తరిచి చూసినప్పుడు ఆ తరిచి చూడటమే ఇక్కడ జరిగింది ఆజ్ఞాలో. అంటే ఈ కన్ను ఓపెన్ అయి అక్కడ రెండు ఒక్కటే అనే భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మన యొక్క చైతన్య స్థాయి సహస్రారానికి వెళ్ళిపోతుంది. ఈ రకంగా కొంతమంది అంటే చైతన్యం ఇది ఒక యాంగిల్లో అర్థమయ్యేది కాదండి. చైతన్య స్థితి అంటే దీనికి చాలా రకాలైన మల్టీ కోణాలు, చాలా కోణాలు ఉన్నాయి. చైతన్యం అంటే ఏదో ఒక రోజులో ఈ క్లాసులోనే అర్థమైపోయింది అనుకోబాకండి. అనుభూతి చెందాలి ప్రతి దాన్ని. అనుభూతి చెందిన చైతన్యమే మనది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ స్థితిలోకి వెళ్తున్నాం అనేది ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నాము, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే అవగాహన, జస్ట్ అవగాహన కోసమే. అంటే మన స్థితిలో ఎట్లా ఉంటుంది, చక్రాల స్థితిలో ఎట్లుంది, కోశాల స్థితిలో ఎలా ఉంటున్నాం, ఎదుటి వ్యక్తిలో ఎలాంటి చైతన్యం ఉంది అని అర్థం కావటానికి. ఎదుటి వ్యక్తి చైతన్యం అలా అర్థం కావాలంటే వాడు చేసే పనులు. వాడు మంచి ఇది చేస్తున్నాడు అనుకోండి, ఇది అందరికి సేవ చేస్తున్నాడు, ఏ ప్రతిఫలం ఆశించట్లా చేస్తున్నా అంటే వాడు మంచి హయ్యర్ లెవెల్లో ఉన్నట్టు. ఏదో ఆశించేస్తున్నాడు అనుకోండి, లోయర్ లెవెల్లో ఉన్నట్టు. అక్కడ సేవ చేస్తున్నాడు, ఇక్కడ సేవ. అంటే ఈ సేవ చేస్తే నేను ఎమ్మెల్యే అవుతున్నాను అనుకున్నాడు అనుకోండి, ఈ మూడిట్లో కింద మూడిట్లో ఉన్నట్టు. నాకేం అవసరం లేదు, నేను ఆ పరమాత్ముడు సన్నిధిలో చేరటానికి ఆ మాట కూడా అనుకోకుండా సేవ చెయ్యాలి అంతే. మానవాడికి సేవ చేయాలి, పరమాత్మ చెయ్యాలి అని ఏ ఆశించకుండా చేసేవాడు ఎవడైతే ఉంటాడో హయ్యర్ లెవెల్లో ఉన్నట్టు. ఇలా మనం ఒక్కొక్క దాన్ని ప్రతిదీ పరిశీలన చేసుకుంటూ ఆ చైతన్య స్థాయిని అనుభూతితో అర్థం చేసుకోవాలి. చెవులతో కాదు, చెవులతో కాకుండా అనుభూతితో. ఇంకొక ఇప్పుడు చక్రాల స్థాయి, కోశాల లెక్కలో కొంత అవగాహన చేసుకున్నాం. మనస్థితి, మనస్సు స్థాయిని బట్టి ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది మనం చూస్తే 7 రకాలైన చైతన్య స్థితులను చెప్పారండి మన వాంగ్మయంలో. 7 రకాలైన చైతన్య స్థితి. చేతనా మనస్సు, చేతనా మనస్సు. చేతనా మనస్సు అంటే ఇప్పుడు మనం చేతనా మనస్సులో ఉన్నట్టు ఆలోచన చేసే స్థితి చేతనా మనస్సు అంటే. ఇప్పుడు మనం అంతా ఆలోచనలోనే ఉన్నాం కదా, చేతనా మనస్సులో ఉన్నట్టు. ఆలోచన, చేతన అంటే కాన్షియస్ మైండ్ అంటారు. అంటే ఇక్కడ చేసే ఆలోచనలన్నీ దాని కోవకు వస్తుంది, కాన్షియస్ మైండ్ లెవెల్. అది ఒక లెవెల్. తర్వాత సబ్ కాన్షియస్ మైండ్, ఇక్కడ చిన్న మెదడు అంటాం కదా, దానిలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్.
మూడో లెవెల్ ఏంటంటే అన్కాన్షియస్ మైండ్. అసలు ఈ ఈ ఈ రకమైన స్థితి ఉంది అనేది మనకు అర్థం కాదండి. మనం అసలు ఉందో లేదో కూడా తెలియదు, అట్లా ఉంటుంది అది. ఒక ఎగ్జాంపుల్ చెబుతా దాని గురించి మీకు. అన్కాన్షియస్ మైండ్ ఏ స్థాయిలో ఉంటుందో అని మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత సూపర్ కాన్షియస్ మైండ్ అంటే పరమాత్మ తత్వంతో వెలుగాడే నాలుగోది సూపర్ కాన్షియస్ మైండ్. ఐదో తత్వం ఏంటంటే కలెక్టివ్ కాన్షియస్ మైండ్. కలెక్టివ్ కాన్షియస్ మైండ్ సామూహిక చైతన్యంతో నిండిన స్థితి, కలెక్టివ్ కాన్షియస్ మైండ్. ఆరోది స్పాంటేనియస్ కాన్షియస్నెస్. అప్పుడప్పుడే అనుకుంటాం మనం అన్ని, అది ఏం చేయాలని తెలియక టక్కన ఒక పని చేయాలనిపించింది వెళ్ళిపోవడం. స్పాంటేనియస్ అండ్ ఇంట్యూషనల్, లోపల నుంచి వచ్చేసింది అది. ఆ స్థితిలో ఉన్నామా? లేకపోతే అల్టిమేట్ కాన్షియస్ లెవెల్, ఇందాక ఏకత్వం అని చెప్పానే, అది 7th. ఈ స్థితిలో ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే, కాన్షియస్ లెవెల్ అంటే చేతనా మనసు అంటే మనకు అందరికీ తెలుసు. మనం ఆలోచన చేసేదంతా చేతనా మనసుకు వచ్చేసింది. ఈ చేతన మనసులో ఆలోచన చేసిన దాన్ని అంతలో వదిలేస్తున్నామా? దాన్ని రిపీట్ చేస్తూ దాన్ని సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తున్నామా? ఇక్కడ ఈ 2 పాయింట్లు అర్థం కావాలి మనకి. ఒక ఆలోచన చేస్తున్నాం, ఇవాళ నుంచి నేను బ్రహ్మాండంగా ఒక పని చేయాలని ఆలోచన చేసాం, అంతవరకు ఓకే. అంటే ఆలోచన పుట్టేది ఇక్కడ. దాన్ని ఇక్కడ చేరుస్తున్నామా లేదా? సబ్ కాన్షియస్ మైండ్కి. ఇక్కడ సబ్ కాన్షియస్ అంటే పూర్ణాత్మ స్థితి. ఇది మనలోనే మనకి కావలసినన్ని తయారు చేసే పెట్టేది సబ్ కాన్షియస్ మైండ్. దానికి చేరుస్తున్నామా? ఇక్కడ అనుకొని వదిలేస్తున్నామా? ఈ గుడిపొడి రంగాలు అంటారే, గుడిపొడి రంగాలు సాయంత్రానికి అక్కడ చేరతారంట. ఏం చేస్తారు, రేపటి నుంచి మనం అది చేయాలి, ఇది చేయాలి, అన్ని చేయాలని చెప్పి అనుకొని ఎవరు సంచి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అయిపోయింది అంతటితో. అలా ఉంటున్నామా? ఈ చెయ్యాలి అనుకున్న మాటని ఈ సబ్ కాన్షియస్ మైండ్కి అన్వయించుకుంటున్నాము. అది 2వ లెవెల్ అండి, సబ్ కాన్షియస్ మైండ్. అంటే మనలో తపన బిగిన్ అవుతుందా, అంటే చెయ్యాలనే ఆలోచనని బలంగా నమ్ముతున్నామా లేదా అనేది. అక్కడికి వెళ్ళింది మాత్రమే కార్యసిద్ధి జరుగుతుంది. ఇక్కడ అనుకుంది కాదండి కార్యసిద్ధి జరిగేది. ఇక్కడ అనుకుంది కార్యసిద్ధి జరగదు. ఇక్కడ అనేకం అనుకుంటాం. దీన్ని ఈ మైండ్ ఏమంటారంటే, ఈ కుడిపక్క మైండ్ని ఇమాజినరీ మైండ్ అంటారు. ఇమాజినరీ మైండ్ ఈ ఈ ఈ ఎడానాడి పనిచేసేటప్పుడు ఇమాజినరీ మైండ్ వర్క్ చేసింది, ఎన్నో ఊహిస్తుంది, ఎన్ని వేల ఆలోచనలు చేసి పారేస్తుంది. నేను ఇవాళ అమెరికా వెళ్దాం అనుకున్నాను అనేసిద్ది అమ్మటిని. అమెరికా వెళ్తే ఎట్లా ఉంటుందంట, అట్లా ఉంటుందంట, నేను వెళ్ళాను అన్నట్టు ఫీలింగ్ పెట్టింది. ఒక 40 నిమిషాలు ఇటు మారిద్ది అది. అది పింగళా నాడికి మారిద్ది. ఆ శ్వాస మారంగానే ఈ మైండ్ పనిచేసింది. ఇది తార్కిక మైండ్. ఎక్కడికి వెళ్ళేది నువ్వు, అమెరికా వెళ్ళాలంటే డబ్బులు కావాలి, ట్రైన్ టికెట్లు కావాలి, వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, నీకు అసలు ఏమీ లేదు, నువ్వు అడిగిపోతావు అంట. ఇంతకుముందు ఇక్కడ ఆలోచన అది ఇమాజినరీ, ఏదైనా ఇమాజిన్ చేసి. ఇక్కడ తార్కికము. ఈ రెండింటిలోనే వదిలేస్తున్నామా? ఇక్కడ ఇటు మారంగానే ఇక్కడ తార్కికంగా అవగానే ఇక్కడ వదిలేసిపోతాం దాన్ని ఇక పట్టుకోం. నేను MBBS చదవాలి అనుకుంటాం కాసేపు, అన్ని డబ్బులు మా నాన్న పెట్టలేదులే, నాకు అంత సైన్స్ చదివే అంత ఓపిక లేదులే అని ఎమ్మటిని అరగంటలోనే మళ్ళీ కొట్టేస్తాం. ఇక్కడ అనుకుంది మనమే, కొట్టేసింది. అట్లా వదిలేస్తుంటే కాన్షియస్ లెవెల్లోనే మన చైతన్యం ఉన్నట్టు. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్కి తీసుకెళ్లాలంటే నమ్మాలి, దాన్ని పట్టుకొని దాన్ని పదే రిపిటేషన్ చేయాలి. శ్రవణము మననము, ఇది మననము అంటారు దాన్ని. సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేయటం అంటే పదే రిపిటేషన్ చేస్తున్నామా, పట్టుకొని దాన్ని నమ్మకంగా దాంతో పాటు ఉంటున్నామా లేదనేది సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేయటము, దాన్ని చెయ్యాలి. ఇక మూడోది
అన్కాన్షియస్ మైండ్ ఇది వెరీ డేంజరస్ అండి, వెరీ డేంజరస్. ఇది అసలు ఉన్న సంగతే మనకు తెలియదు. దీంట్లో ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మనం ఒక మతాన్ని ఆచరిస్తున్నాం అనుకోండి, మత నియమాల్లో కొన్ని మూఢనమ్మకాలు పెట్టారు అనుకోండి, జస్ట్ ఆ మూఢనమ్మకాన్ని పట్టుకున్నాం, దానికి వ్యతిరేకంగా ఏది జరిగినా కానీ మనం బాగా డిస్టర్బ్ అవుతాం. లేదా మన చిన్నతనంలో ఏదైనా భయానికి గురి అవుతాం, అప్పుడు భయం, దాన్ని వదిలేసాను అనుకుంటాం. కానీ ఆ సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు ప్రతిసారి అంతకంటే ఎక్కువ భయపడతానే ఉంటాం. అది అక్కడ ఉంటుంది అన్కాన్షియస్ మైండ్లో. అంటే అక్కడ ఏ రికార్డు ఉంటుందంటే, ఇక ఎప్పటికీ తొలగిపోని రికార్డు, ఎప్పటికీ తొలగిపోని రికార్డు అన్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అందువల్లనే వ్యక్తులు వయసు పెరిగి ఉన్నా చిన్నప్పుడు ఉన్న భయాల్ని అలానే క్యారీ చేస్తూ ఉంటారు, చిన్నతనంలో ఉన్న భయాల్ని అలానే క్యారీ చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లో పడి కొట్టుకొని గిరగిరగిరక తనుకొని ప్రాణం వారికి తెచ్చుకుంటారు. నాకు ఒక మేడం ఫోన్ చేశారండి ఒకసారి. ఆమె నాకు 56 సంవత్సరాలండి ఇప్పుడు. నేను ఇప్పటి వరకు నేను 13 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు అనారోగ్య సమస్య అనేది లేదు. ఒక 5-6 నెలల నుంచి గ్యాస్ ట్రబుల్ వచ్చింది, దానికి మందులు తీసుకున్నాను, తగ్గలేదు. తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చింది, దానికి మందులు తీసుకున్నాను, అది తగ్గట్లేదు. స్పాండిలైటిస్ వచ్చింది, దానికి మందులు తీసుకున్నాను, అది తగ్గట్లేదు. నేను ఇంత ధ్యానం చేస్తుంటే నాకు ఇవన్నీ ఎందుకు వస్తున్నవి అని అడిగింది. నేను ఇంత ధ్యానం చేస్తున్నా, 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తాను, నేను బాగానే చేస్తాను ధ్యానం, నాకు ఎందుకు తగ్గట్లేదు అని. అంటే మరి ఇది ఆశ్చర్యమే కదా. ధ్యానం సర్వరోగ నివారణ, చాలా మంది మనలో ఆ రోగాలను పోగొట్టుకున్నారు, కానీ ఇక నాకు ఎందుకు తగ్గట్లేదు అని అడిగితే ఆమెని అనేక క్వశ్చన్లు అడిగి, అమ్మా ఏ ఊరు మీది, ఎక్కడ పుట్టావు, మీ అక్క చెల్లెలు ఎంతమంది, అన్నదమ్ములు ఎంతమంది అని అడిగి, చిన్నతనంలో నీకేదైనా జ్వరం తగిలితే నువ్వేం చేసేదాన్ని అని అడిగాను. అడిగితే నాకు అసలు చిన్నతనంలో జ్వరమే తగలలేదాను. ఓకే, అసలు నాకు చిన్నతనం కాదు, ఇప్పటి వరకు నాకు జ్వరం కానీ ఏమి లేదండి, అనారోగ్యం లేదు, బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పి. సరే, చిన్నతనంలో మనం అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా రోడ్డు మీద పడి ఈ దొక్కుపోవటం, ముక్కు పగలటం, ఏదో ఒకటి బయలుద్ది కదా, ఎక్కడోసారి నెత్తురు వచ్చింది ఖచ్చితంగా. ప్రతి జీవితంలో ఆ నెత్తురును చూసి ఉంటాం, మన నెత్తురును మనం ఏదో రూపంలో. అప్పుడు ఏం చేసావమ్మా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ రక్తం చూడంగానే, ఇది వినండి బాగా, ఎక్కడ అన్కాన్షియస్ మైండ్లో ఏముంటుందో అర్థమైంది. ఆ రక్తం చూడంగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నేను చచ్చిపోతాను, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను చచ్చిపోతాను, నాకు ఈ రక్తం పోతుంది, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి కట్టిస్తానని గోల చేసి పారేస్తాను. అది ఏముండదులేమో, కొంచెం మందు రాసిన, నన్ను హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే, కట్టేయాల్సిందని గోల చేసేది. అంటే ఆయన మనసులో ఏముంది, ఏదైనా చిన్న దెబ్బ తగిలితే నేను చచ్చిపోతాననే భావన ఉంది. యంగ్లో ఉన్నంత వరకు ఆమెకి ఏం జ్వరం తగలేదు, అదృష్టవంతురాలు కాబట్టి 56 ఏళ్ళు వచ్చేవరకు ఎక్కడ ఏమి ప్రాబ్లం రాల. 56 ఏళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ గ్యాస్ ట్రబుల్ బిగినైంది. గ్యాస్ ట్రబుల్ జస్ట్ అంటే అనారోగ్యం కూడా కాదు, అది ఒక మనం తినేదానికి ఈ డైజెస్టివ్ సిస్టమ్ సపోర్ట్ చేయక కొంత ఆగేటప్పటికి ఇక మనసులో భావన ఏముంది, ఏది అనారోగ్యం వచ్చినా మనిషి చచ్చిపోతాడనే భావన పెట్టుకుంది. ఎక్కడ అన్కాన్షియస్ మైండ్లో పెట్టుకొని, నేను ఇక చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నా కుటుంబం ఏం కావాలి, నా బిడ్డ ఏం కావాలి, నా భర్త ఏం కావాలి, నా ఆస్తులు ఏం కావాలి, ఇది తిప్పుతుంది ఇక చక్రం. ఈ మొత్తం చక్రాన్ని రోజు తిప్పుతుంది. ఎక్కడది? అన్కాన్షియస్ మైండ్లో పసిపిల్లప్పుడు రెడీ అయిన చక్రం అది. పసిపిల్లప్పుడు పడ్డ భయం అది. ఆ భయాన్ని ఇన్నాళ్ళు పెట్టి అది ఎక్కడ బయట రాలే, ఎందుకంటే ఆమెకి ఎక్కడ ప్రాబ్లం రాల, హెల్త్ ప్రాబ్లం.
56 ఏళ్ళకి వచ్చింది గ్యాస్ ట్రబుల్ రూపంలో. ఇక నేను చచ్చిపోతా, ఈ గ్యాస్ ట్రబుల్ నన్ను చంపేసిద్ది, నా ఏ మందు వాడినా నాకు తగ్గదు, ఇది తిప్పేసింది. తిప్పేసి తల్లికి మందు అక్కడ అన్ని వేసి చూశారంట, గ్యాస్ కు సంబంధించిన గొట్టాలు వేస్తారు కదా లోపలికి ఒక మిషన్, వేసి చూస్తే అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పారు. అయినా నాకు మందులు ఇవ్వాల్సిందే అని తెచ్చుకుంది, మందులు వాడుతుంది. మైండ్లో ఏముంది, నాకు తగ్గదు, నేను చచ్చిపోతాను ఇక. ఈ గ్యాస్ ట్రబుల్ నన్ను తీసుకెళ్తుంది అక్కడికి, ఎక్కడికి, కాటికి అనే భావాన్ని పెంచుకొని తర్వాత అదే భయంతో నడుము నొప్పి తెచ్చుకుంది. ఇదే గోల, నాకు నా కుటుంబం ఏమైంది, నా భర్త ఏమవుతాడు, నా బిడ్డ ఏమవుతాడు, బిడ్డకు పెళ్లి కాలేదు, ఆస్తులు ఏమవుతాయి, ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా చిందరవందర అవుతుంది కదా అనే బాధతోటి దాన్నే పెంచి పోషించింది. దేని వలన? ఆ చిన్నతనములో రక్తం చూసినప్పుడు పడ్డ భయం వలన. అది ఎక్కడుంది? అన్కాన్షియస్ మైండ్ లో రికార్డు ఉంది. ఆ రికార్డు ఓపెన్ అయింది ఇప్పుడు వచ్చి, ఆ ఇదిలో గ్యాస్ ట్రబుల్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, మూడింటిని రోజు ఇన్ని మందులు. ఇది ఆ పరిస్థితి. అమ్మా నేను చెప్పిన అర్థం కాదులే, మీ భర్త కానీ మీ అబ్బాయి కానీ ఉంటే ఫోన్ ఇవ్వమని చెప్పాను. ఫోన్ ఇవ్వమని చెప్పి వాళ్ళకి చెప్పాను, మీ మదర్కి, వాళ్ళ అబ్బాయి ఎత్తాడు, మీ మదర్కి వచ్చింది శారీరక సమస్య కాదండి, మానసికమైంది. ఆమె అన్కాన్షియస్ మైండ్లో ఆ చిన్నతనంలో ఉన్న భయం తాలూకుది. ఆ భయాన్ని గనక తీసేయగలిగితే ఆమెకి మందులు ఏమి అవసరం లేదండి అంటే, అబ్బాయి అని చెప్పాడంటే, మేము చెబుతుంది కూడా అదేనండి, ఆమెకి ఏమీ శారీరక అనారోగ్యం లేదు, ఆమె అలా ఫీల్ అవుతుంది అంటే అది ఎక్కడది? చిన్నతనములో పడి రోడ్డు మీద పడ్డప్పుడు కారిన రక్తాంది అది. అక్కడ పెట్టుకున్న భయం ఎక్కడుంది? అది అన్కాన్షియస్ మైండ్ లో ఉంది. అది ఆ అన్కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆ మూఢ నమ్మకాలు, ఆ భయాల తాలూకు గుర్తుల్ని పేకనంత వరకు మనం ఎప్పుడోకప్పుడు అక్కడ ఇరుక్కుపోతాం. అందుకని అట్లాంటివి ఉంటాయి అన్కాన్షియస్ మైండ్ లో. తర్వాత నెక్స్ట్ లెవెల్ సూపర్ కాన్షియస్ లెవెల్. సూపర్ కాన్షియస్ లెవెల్ అంటే మనకి పట్టుదల, సాధించాలనే తపన, ఏ పనైనా చేయగలననే శక్తి, అన్నిటిలో ఉత్తీర్ణత కొడతాననే ఒక నమ్మకము, ఇవన్నీ సూపర్ కాన్షియస్ లెవెల్ యొక్క లక్షణాలండి. అంటే మనం ఆ లెవెల్లో ఉన్నామని తెలియాలంటే ఏంటంటే మనకు పట్టుదల ఉందా లేదా, మనం ఏదైనా సాధించగలమని నమ్మకం ఉందా లేదా, ఏ పనైనా శ్రద్ధతో చేస్తున్నామా లేదా, ఒక పనిని పట్టుకుంటే దాన్నే నిత్యం దాంతోనే లైమ్ ఉంటున్నామా లేదా, అది సూపర్ కాన్షియస్ లెవెల్ యొక్క లక్షణాలు. అట్లా ఉన్నామా లేవనేది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ అండి కలెక్టివ్ కాన్షియస్నెస్. కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే సామూహికం. సామూహికం ఎట్లా అవుతుందంటే, ఆ స్టేజీకి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నవాళ్ళు, వాళ్ళ నోటి నుంచి ఒక మాట వస్తే వాళ్ళ కంట్రోల్లో ఉన్న వాళ్ళందరూ, ఆ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ, మన హెడ్ చెప్పాడు ఇది మనం అందరం వినాల్సిందే అని వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా దీనికి ఏం తిరుగులేదు, దాని అదేం ఆర్డర్ కాదు, కానీ ఆయన చెప్పాడు కాబట్టి మనం వినాలంతే, దట్స్ ఆల్. దాని పర్యవసానాలు ఎవరు ఆలోచించరు. అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళ స్థితిలో వచ్చిన మాటకి అలాంటి విలువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం అనగానే దేశం మొత్తం ఉప్పుని పండించడం మానేశారు. అట్లానే క్విట్ ఇండియా అనగానే అదేం ఆర్డర్ కాదు, క్విట్ ఇండియా క్విట్ ఇండియా అని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ కనపడ్డా అక్కడ క్విట్ ఇండియా అని అంటం మొదలుపెట్టారు. ఏ నోట్లోంచి ఆయన నోట్లోంచి మాట వస్తే చాలు దాన్ని ఫాలో అయిపోయాం మనం. అంటే మన పెద్దవాళ్ళు అందరూ అట్లా ఫాలో అయ్యి గాంధీ గారు ఏది చెప్తే అది మనం వినాలి అనే భావన ఈ భారతదేశం మొత్తం. అది కలెక్టివ్ కాన్షియస్నెస్ యొక్క పవర్. ఆ లెవెల్లో కనుక మనం వెళ్తే మన మాటే ఒక రాంబాణం, అంటే అందరూ వింటారు. ఇక మోదీ ఈ మధ్య మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో
అందరిని ఒకరోజు దీపాలను వెలిగించి కొవ్వొత్తులను వెలిగించి రోడ్డు మీద నిలబడ్డారు కరోనా టైంలో. లేకపోతే ఒకరోజు ఏం చేశారంటే సౌండ్ చేయమన్నారు. ఏది ఉంటే అది, మీ దగ్గర డ్రమ్ ఉంటే డ్రమ్ము, ఏమీ లేకపోతే పళ్ళెం తీసుకుని పళ్ళెం మీద కొట్టమన్నారు. అందరు రోడ్డు మీదకి వెళ్ళి కొట్టారు. దీపం వెలిగించుకున్నప్పుడు అందరు దీపం వెలిగించారు. అదేం ఆర్డర్ కాదు. అంటే వాళ్ళ నోటి నుంచి ఇచ్చిన మాట అంత ఇదిగా మనం నమ్ముతాం. మన గ్రూప్ హెడ్ ఆయన చెప్పాడంటే దానికి చాలా అర్థం ఉంది అనే భావన. అంటే ఆయన ఆ స్థితిలో ఉన్నాడు, మనం కాదు. మనం ఏంటంటే ఫాలోయర్స్. ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ లో ఉన్నవాళ్ళు ఆ స్థితిలో బ్రహ్మాండమైన చైతన్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఆ నోటి ఏ మాట వస్తే చాలు అది చేసేద్దాం అంతే. అట్లనే కొంతమంది ఈ ఫలానా వర్క్ జరుగుతుంది, మొన్న అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతుంది, ఇటుకలు పంపించండి అని, అందాలు పంపించండి అని అంటే, ఒక మాట అంటే భారతదేశం నుంచి రామాలయానికి ఒక 5,000 కోట్లు అవసరమైతే 20,000 కోట్లు వచ్చింది. అంటే ఒక్క మాటే ఎవరు వచ్చి మన పుస్తకాలు తెచ్చి మన దగ్గర చూపలా, మనం ఆ అకౌంట్కి పంపించేసాం. అట్లా ఉంటుందండి. అంటే కలెక్టివ్ కాన్షియస్ లెవెల్లో ఉన్న మాట తీరు, మాట యొక్క విలువ అలా ఉంటుంది. తర్వాత స్పాంటేనియస్ అప్పటికప్పుడుకి క్రియేట్ అయింది. ఏం చెయ్యాలి, ఎలా చేయాలని ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఇంట్యూషనల్ లోపలకు అడుగుతారు క్వశ్చన్ని. స్పాంటేనియస్ అప్పుడు దాకా ఏం అర్థం కానట్టు ఉంటుంది ఆ పరిస్థితి. ఒక్కసారి ఇది ఇలా చేద్దాం, ఇలా చేస్తే మన ప్రాబ్లం అంతా తీరిపోయింది అనుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేసేస్తారు. స్పాంటేనియస్ అప్పటికప్పుడు అనుకొని చేసేస్తారు. అది కరెక్ట్, 100% కరెక్ట్ అవుతాం. దానికి ఏమి రూల్స్ రెగ్యులేషన్ ఉండవు. అంటే ఆ లెవెల్లో ఉన్న కాన్షియస్నెస్, అంటే మైండ్ పరంగా చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు అలా ఉంటారు. ఇక అల్టిమేట్ కాన్షియస్నెస్ అంటే ఇక దీన్ని చేరిన వాళ్ళు అంతిమం, ఇక ఎప్పుడు అదే స్థితిలో స్థిత ప్రజ్ఞత. అల్టిమేట్ కాన్షియస్నెస్ అంటే ఇక స్థిత ప్రజ్ఞత. ఆ స్థిత ప్రజ్ఞతతో అలరారుతూ ఉంటారు. ఇన్ని వరుసలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మన స్థితి ఏంటి అనేది, ఆ కాన్షియస్నెస్ హయ్యర్లో ఉన్నవాడు ఎలా ఉంటాడు, లోయర్లో ఎలా ఉంటాడు అనేది ఒక్క నిమిషం చెప్పి ముగించుకుందామండి. సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం దాన్ని దూరంగా చెప్పాలన్న ఉద్దేశంతో, కాన్షియస్నెస్ లోయర్లో ఉన్నవాడు ఏమేం పనులు చేస్తాడని చెప్తున్నానండి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా తెలియటానికి. అపరాధ భావన ముందు లోయర్ లెవెల్లో ఉన్నవాడికి ప్రతిదీ అపరాధమే. అపరాధ భావన ఫస్ట్ క్వాలిటీ. అపరాధ భావన ఉందా, మనం తర్వాత చెప్తా. ఆ హయ్యర్ లెవెల్లో ఉన్నవాడు ఏం చేస్తాడనేది తర్వాత చెప్తా. ఈ ఫస్ట్ లో లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాడు, తక్కువ లెవెల్లో ఉన్నవాడిది అపరాధ భావన ఫస్ట్. బలహీనతలపై దృష్టి, బలాలపై కాదు, బలహీనతలపై దృష్టి పెడతాడు. 3వ పాయింట్, అందరి మెప్పు కోసం ఆరాటపడతాడు. నన్ను అందరూ, అరే పాపం వీడు పలానాడు ఇట్లా అయిపోయాడు, వాడిని అంటే వాళ్ళు మెప్పు పొందాలని, ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళని నన్ను మెచ్చుకోవాలని కోరుకుంటాడు. అందరి మెప్పు కోసం పాకులాడటం. జీవితమును కొనసాగించటానికి ఇబ్బంది పడటం. 4వది, జీవితాన్ని కొనసాగించాలంటే ఎట్లా ఏదో బరువు లాగినట్టు, పాత తిరగన రాయిని భుజాన్ని వేసుకుని కట్టుకొని లాగుతున్నట్టు ఫీల్, భయంగా. అంటే జీవితాన్ని కొనసాగించంటే భయం, ఆందోళన. అంటే కాన్షియస్ లెవెల్ తక్కువ ఉన్నవాళ్ళు ఇట్లా చేస్తారండి. ఏం బతుకోనండి, ఏంరా అన్నీ ఉన్నాయి కదా నీకంటే, ఉన్నాయిలేండి ఏదో బతుకుతున్నాం అట్లా అంట, భావన అలా ఉంటుంది. తర్వాత ఇంకోటి, కోపము, ప్రతీకారము, అపరాధ భావన. కోపము, ప్రతీకారం ప్రజెంట్ చేయడం. ఎప్పుడో కోపము ప్రతీకారమే.
అందరి పట్ల. ఇది మన కర్మ. ఈ కర్మ ప్రకారమే అన్ని జరుగుతున్నాయనే ఒక నిర్లిప్తంగా ఉండిపోవటం. ఇది మా కర్మ ప్రకారమే జరుగుతుంది నా జీవితం అంతా, నేను ఇంకేం చేసినా మారదు అనుకోవటం. స్వప్రయోజనాన్ని ఆశించటం, స్వార్థాన్ని పట్టుకోవటం, స్వలాభం కోసమే పనిచేయటం ఇంకో లక్షణం. తర్వాత ఇతరుల విషయంలో అధికంగా జోక్యం చేసుకోవటం. మన వదిలేస్తాడు, అందరికీ పట్టుకుంటాడు. ఈ లోయర్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఉండే లక్షణాలు. మార్పుని అంగీకరించకపోవటం, జీవితంలో వచ్చే మార్పును అంగీకరించకపోవడం. నాకు అదే కావాలి, అట్లానే ఉండాలి, నా కుటుంబం అంతే ఉండాలి, అంగీకరించకపోవటం అంటే మార్పుని అంగీకరించకపోవటం. నైరాస్యము ఆఖరిది, నైరాస్య స్థితి. అంటే ఎప్పుడు దిగులు, ఎప్పుడు అన్నీ ఉంటాయండి, డబ్బులు ఉంటాయి, పదవులు ఉంటాయి, ఉద్యోగాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ స్థితుల్లో ఉన్నాడు అంటే వాడిలో చైతన్య స్థాయి లో లెవెల్, అసలు ఏమి లేనట్లు లెక్క. హై లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది? సమిష్టి భావన. ఇందాకేమో నైరాస్యం అవుతుంది, ఇది సమిష్టి భావన. బ్రహ్మాండంగా అందరిని కలుపుకుని ఆహా ఆనందంగా ఉంది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని సమిష్టి భావన. తన యొక్క స్థితిని మెరుగుపరుచుకోవటానికి తపన పడటం. ఏ స్థితిలో ఉన్నా దాన్ని మెరుగుపరుచుకోవాలి, మెరుగుపరుచుకోవటానికి తపన పడటం, శ్రద్ధ చూపించటం. హృదయాన్ని నమ్మి పనిచేయటం అంటే లోపల ఇన్ట్యూషనల్ మైండ్ని, ఏ ప్రశ్న వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా తన్ను తాను క్వశ్చన్ చేసుకొని దాన్ని వచ్చే ఆన్సర్ని బట్టి పని చేసుకోవడం నేర్చుకోవటం. హృదయాన్ని నమ్మి పనిచేయటం. ఆ స్థితిలో ఉంటున్నామా, లేకపోతే గజిబిజి గందరగోళం అవుతున్నామా? జీవితాన్ని ఆస్వాదించటం అంటే తుళ్ళుతూ, అక్కడ మనకి ఆస్తులు ఉన్నాయా లేవని కాదండి, ఇక్కడ ఉన్న దాంట్లోనే తుళ్ళుతూ బ్రతుకుతున్నామా, నైరాస్యంతో బతుకుతున్నాం అంటే తుళ్ళుతూ బడికే స్థితి హయ్యర్ కాన్షియస్నెస్ ఉన్నవాడికి. జీవితాన్ని ఆస్వాదించటం, ఎక్కువ భలే ఉంది, ఏదైనా నేను చేయగలనని ఒక ఆనందమయ స్థితిలో జీవితాన్ని గడపటం హయ్యర్ కాన్షియస్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఉండే స్థితి. స్వేచ్ఛ, ఇచ్ఛ అనే అనేక స్వేచ్ఛ కోరుకోవటం, ఇచ్ఛ అనేక ఎంపికలు మన చుట్టూ ఉంటాయి. మోసలో ఉండవు, ఒక మోసలోనే ఇరుక్కొని ఉండం. ఇచ్ఛతో స్వేచ్ఛతో మన జీవితాన్ని నడుపుకుంటూ ఉంటాం, మన ఇష్టం వచ్చినట్టుగా, ఇతరులకి భంగం లేకుండా. ఆ స్థితిని మనం పొందటం అంటే హయ్యర్ కాన్షియస్ లెవెల్ ఉన్నవాళ్ళకి ఆత్మ ప్రేమ, సమృద్ధి ధోరణి. ఆత్మ ప్రేమ అంటే విశ్వమానవ ప్రేమని చూడటం, సమృద్ధి ధోరణి. ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సమృద్ధి ధోరణి అంటే భౌతిక జీవితంలో ఉన్న ఆస్తులు, సంపదలు, కీర్తి ప్రతిష్టలు, వీటికి ఎంత ఉంటే అంతతో పూర్తిగా ఆనందంగా ఉందనే భావం చేయాలి భౌతిక జీవితంలో. స్పిరిచువాలిటీలోకి వచ్చేటప్పటికి ఎంత నేర్చుకున్నా నేను ఇంకా నేర్చుకోవాలని చాలా ఉందని తపన పడాలి. ఇప్పుడు మనం ఆపోజిట్లో ఉంటున్నామండి. ఇప్పుడు మన స్థితి ఏంటంటే ఎంత నాకు ఈ రోజు 3 గంటలు 2 గంటలు ధ్యానం చేస్తాను, ఇది చాలులే అని అక్కడ ఆగిపోతున్నాం. భౌతిక జీవితంలోనే ఉన్నా అమ్మో ఇంకా కావాలి, ఇంకా సంపదలు కావాలి, ఇంకా నా పేరు ప్రతిష్టలు కావాలి, నాకు ఇంకా కావాలి, ఇంకా అక్కడ తపన పడతాను. అక్కడ ఉన్నదాన్ని సంతృప్తి పడుతూ స్పిరిచువాలిటీలోకి వచ్చేటప్పటికి ఇంకా నేర్చుకోవాలని, ఇంకా నాకు తెలిసింది చాలా తక్కువ, ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సిందని ఎప్పుడైతే తపన పడతాడో వాడు హయ్యర్ కాన్షియస్నెస్ లో ఉండదు. సమృద్ధి భావన అంటే అది. వాడు హయ్యర్ కాన్షియస్నెస్ అంటే ఆ లెవెల్లో ఉన్నట్టు. ఇంకొక విషయం, ఎవరి మా నాన్న వాడిని వదిలేయటం, ఎవరి విషయాల్లో జోక్యం. అట్లని బాధ్యతల నుంచి కాదండి, ఇక్కడ బాధ్యతలు పడతానే ఎవరి మా నాన్న వాళ్ళ స్థితి అది, వాళ్ళని చేయని, వాళ్ళ ఆత్మని
వాళ్ళు పెంచుకుంటున్నారు, వాళ్ళు అది చేస్తేనే ఆత్మ పెరిగింది, వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేయటం, ఎప్పుడన్నా కాదు ఏదన్నా కావాలంటే హెల్ప్ చేయటం, అంతే. దట్స్ ఆల్. బాధ్యతలను విస్మరించడం కాదండి. ఎవరి మానాన్ని వదిలినా నేను భర్తగా నేను బాధ్యతలు, నేను భార్యగా నేను బాధ్యతలను స్వీకరించడం అది కాదు ఇక్కడ. అవి చేస్తూనే సరే ఆయన బతుకు అయింది, నా బతుకు నాది అన్నట్టుగా ఉండాలి. మార్పుని సంపూర్ణంగా అంగీకరించడం, మార్పు అనేది సహజము, అడాప్ట్ అవ్వాలి అనేది ఇందాక మార్పు అంగీకరించడు, అదే పట్టుకుని ఎలాడుతానంటాడు. ఇక్కడ హయ్యర్ కాన్షియస్ నన్ను ఎస్ కొత్తదాన్ని నేను అంగీకరిస్తున్నాననే భావన, కొత్తదాన్ని స్వీకరిస్తున్నాను. తర్వాత ఉత్సాహంగా జీవించటం ఆఖరిది. ఎంతో ఉత్సాహం జీవితం పట్ల, ఒక దాన్ని ఎలా చెప్పాలంటే, ఇక అసలు నా జీవితమే అమృతం, నా అద్భుతం, నేను అన్ని విషయాలని కూలంకషంగా అర్థం చేసుకున్నాను. ఈ స్థితిలో గనక మనం ఉంటే హయ్యర్ కాన్షియస్ లెవెల్లో ఉన్నట్టు, ఇంతకుముందు చెప్పిన స్థితుల్లో ఉంటే లోయర్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళమే చెక్ చేసుకున్నాం, రాసుకున్నాం కాబట్టి ఎక్కడ టిక్ పెట్టాలి, ఎక్కడ ఇంటూ పెట్టాలి అనేది మనకు మనమే చూసుకుందాం. అది మేడం ఇవాళ కాన్షియస్నెస్ అనే దాన్ని అర్థం కావటానికి ఇక 3-4 రకాలుగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకున్నాను, ఒక పావు గంట పైన ఎక్కువ తీసుకున్నాను. కంక్లూడ్ చేద్దామన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారో మరి, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అర్థమైందా లేకపోతే గోలగోలగా ఉందా? చాలా బాగుంది సార్. రికార్డింగ్ ఆఫ్ చేయండి మేడం. మనం దాన్ని ప్రాక్టికల్ గా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ లాస్ట్ లో లోయర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో, హయ్యర్ లెవెల్లో ఎలా ఉంటారు అనేది చెప్పానండి. ప్రాక్టికబిలిటీ. ఇప్పుడు అంత ముందా చెప్పిన థియరీ మనకు ఉపయోగపడదండి. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్కి వెళ్తామో